గ్యాస్ సిలిండర్ ఇస్తే నెల మొత్తం ఫ్రీ ఫుడ్. హోటల్ యజమాని బంపర్ ఆఫర్. చెన్నై మెరీనా బీచ్ లో అద్భుతమైన మార్పు. రంగంలోకి స్మార్ట్ మిషన్. పప్పులో డ్రగ్స్ కలకలం. నేను తప్పు చేయను నటి హేమ. 11వ రోజుకు చేరిన భూ బాధితుల రీలే నిరాహార దీక్ష పరామర్శించిన సబిత. ఏసీలో చెలరేగిన మంటలు. అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం. అయ్యన్న అహంకారం. దళితుడిపై చేయి చేసుకున్న ఏపీ స్పీకర్. జనసేన ఎమ్మెల్యే పరితెగింపు. కూటమి పాలనలో అమలులకు అన్యాయమేనా వైసీపీ. మంగళూరు హైవేలో ఘోరం. గాలిలో ఎగిరిపడ్డ మహిళ. అశ్వారావుపేటలోని ఓ హోటల్ యజమాని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. గ్యాస్ సంక్షోభంతో పలు చోట్ల హోటళ్లు మూతపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సిలిండర్ ఇస్తే నెల రోజులు ఫ్రీ టిఫిన్ అంటూ తన హోటల్ ముందు యజమాని బ్యానర్ కట్టారు. పర్యావరణం పరిరక్షణ దృష్ట్యా తమిళనాడు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెరీనా బీచ్ లో స్మార్ట్ మిషన్ ను ఉంచారు. వాడేసిన ప్లాస్టిక్ సీసాలను పారేయకుండా ఆ స్మార్ట్ మిషన్ లో వేసి ప్రతిఫలంగా పర్యావరణ హితమైన సంచులను ఉచితంగా పొందవచ్చు. చెన్నై మెరీనా బీచ్ లో సాధించిన ఈ అద్భుతమైన మార్పుతో ప్లాస్టిక్ రహిత సమాజం దిశగా తమిళనాడు అడుగులు వేస్తోందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొండపూర్ ప్రాంతంలోని క్వాక్ ఎరీనా పబ్ లో డ్రగ్స్ కలకలం సృష్టించింది. 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా 6గురికి గంజాయి పాజిటివ్, 2కి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో నటి హేమ ఒక వీడియో పోస్ట్ చేశారు. తాను ఆ పార్టీలో ఉన్నానని కానీ డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు. ఈవేళ నేను క్లబ్కి వచ్చాను క్వేక్కి. సో అక్కడ నా యూరిన్ తీశారు శాంపిల్. సో నెగిటివ్ వచ్చింది. కనిపించిందా? నెగిటివ్ వచ్చింది. రేపు మళ్ళీ నేను ఈ వీడియోని పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. మీ హేమకి ఎప్పుడు తప్పలేదు. జెన్యున్ గా ఉంటుంది, ముక్కు సూటుగా ఉంటుంది. లవ్ యూ ఆల్. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాట్లాపూర్ గ్రామ భూ బాధితులు చేపట్టిన రీలే నిరాహార దీక్ష 11వ రోజుకు చేరింది. ఇండస్ట్రియల్ పార్క్ లో భూమి కోల్పోతున్న రైతులు చేస్తున్న రీలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుప్పల మహేష్ రెడ్డి హాజరై రైతులను పరామర్శించారు. ప్రాణాలు పోతున్నాయి. మాకు భూమిలో అందరు ఎప్పుడు చెప్పు. మాకు ఏం ప్రేమ చిన్నగా ఉన్నది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక అపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఏసీలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు క్షణాల్లో ఫ్లాట్ లోకి వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏసీ, ఫ్రిడ్జ్, ఇతర సామాగ్రి పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. దళితుని పట్ల ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అహంకార పూరిత వైఖరిని ప్రదర్శించారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఓ జాతరలో డప్పు కొడుతున్న దళితుడు ఎత్తుల భాస్కర్ రావును స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెంపదెబ్బ కొట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్ కాగా స్పీకర్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. చేసి వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని కోరుతూ మీడియా ముందుకు వచ్చిన ఓ బాధితురాలిని ఓ వ్యక్తి నడి రోడ్డుపై విచక్షణ రహితంగా కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా కూటమి తీరుపై వైసీపీ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసింది. రైల్వే కోడూరులో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బరి తెగించాడని మండిపడింది. తనపై ఎమ్మెల్యే అత్యాచారం చేసి వేధిస్తున్నాడని, న్యాయం కోసం మీడియా ముందుకు వచ్చిన బాధితురాలిపై అరవ శ్రీధర్ అనుచరుడు తాతంశెట్టి నాగేంద్ర హత్యాయత్నం చేశాడని ఆరోపించింది. బాధితురాలికి ఎలాగూ న్యాయం చేయలేకపోయావు, కనీసం మీ ఎమ్మెల్యే నుంచి రక్షణ కూడా కల్పించలేవా పవన్ కళ్యాణ్ అని డిప్యూటీ సీఎం ను నిలదీసింది. ఆడబిడ్డకు జరిగిన అన్యాయాన్ని చూడకుండా హోంమంత్రి అనిత, టీడీపీ నిద్రపోతున్నారని ఎద్దేవా చేసింది.
మంగళూరు హైవేలో ఘోరం జరిగింది. రోడ్డు దాటుతున్న 48 ఏళ్ల మహిళను కారు ఢీకొట్టింది. వెంటనే ఆ మహిళ గాల్లోకి ఎగిరిపడింది. దీంతో మహిళకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కారు వేగంగా రావడం, అదే సమయంలో త్వరగా రోడ్డు దాటేందుకు మహిళ పరుగు తీయడంతో ప్రమాదం జరిగినట్లు వీడియోలో కనిపిస్తోంది.